జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో మాస్టర్ వృత్ అంటే కూడా నాకు అంత ఇష్టం. మీ మంచితనాన్ని చూసి మా అమ్మ దగ్గర దూరమైన తల్లి ప్రేమ మీ అమ్మగారి దగ్గర దొరుకుతుందని నేను మీతో పెళ్లి ఒప్పుకున్నాను. కానీ మీరు, మీ అమ్మగారు, మీ కుటుంబం అంతా కలిసి నన్ను మోసం చేశారు. నా మనసుని గాయపరిచారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. క్షమించండి అన్న. నేను అడగను విద్య గారు. నేను మాస్టర్ని కాదని నిజాన్ని దాచి మోసం చేశాను. నిజమే. కనుక మా అమ్మని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మా అమ్మగారికి నేను మాస్టర్ని కాదని తెలియదు. మాస్టర్ అని అబద్ధం చెప్పాను. కన్న తల్లికి అబద్ధం చెప్పేంత దుర్మార్గుడు అనుకోలేదు. విద్య గారు, నార్మల్ 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 నా పేరు నీ నోటి వెంట వచ్చినా అసహ్యం వేస్తుంది. ఇంక జీవితంలో నాకు కనిపించుకో. విద్య గారు, చెయ్యి వదులు. అది కాదండి. వదలమన్నానా? ఇప్పటికే ఆ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన వల్ల మావయ్య గారు మానసికంగా చాలా బాధపడుతున్నారు. నా మనసు ఇప్పటికి కూడా చెప్తుంది మీ అక్కకి ఆ గణపతికి పెళ్లి జరగదు అని. అలా అనుకోదినా, అక్క బాధపడుతుంది. అదే కదా నేను మావయ్య చెప్పేది. ఆ ఇంటికెళ్తే విద్య బాధపడాల్సి వస్తుంది అని. అమ్మా విద్య, మావయ్య, మావయ్య, విద్య. విన్నానమ్మా. అమ్మా విద్య, నువ్వు వెళ్ళకపోవడమే మంచిదనిపిస్తుందమ్మా. రాలేకపోతున్నానని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమ్మా. అలాగే నాన్న. పద్మ, అన్నం వడ్డించు. అలాగేనండి.
మావయ్య కూర్చోండి. మధు కూర్చో. విద్య అలాగే ఉండిపోయావే, వెళ్ళి ఫోన్ చేయి. అమ్మా విద్య, మాస్టర్ గారికి నేను క్యారేజ్ తీసుకొస్తానని చెప్పాను అత్తయ్య. కానీ కుదరడం లేదు. కాస్త మీరు తీసుకెళ్తారా? నీకెందుకమ్మా ఇలాంటి శ్రమ? నేనున్నాను కదా, నువ్వేం బాధపడకు, నేను తీసుకెళ్తానులే. అలాగే అత్తయ్య. విద్య ఎక్కడున్నారు మాస్టారు? ఇక్కడే స్కూల్లో. నన్ను క్షమించండి మాస్టారు. దేనికి? మీకు పిల్లలకి క్యారేజ్ తెస్తానని తేలేకపోయాను కదా. పర్వాలేదు, అమ్మ పంపించింది కదా. నాకిచ్చిన మాట తప్పడం, అబద్ధం చెప్పడం అన్నా అసలు ఇష్టం ఉండదు. మీలా ఉండడం చాలా అంటే చాలా కష్టం. నాలా అంటే అర్థం కాలేదు. అదే పెద్దవాళ్ళని, ప్రేమించిన అమ్మాయికి గౌరవం ఇవ్వడం, ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా మనసులో నుంచి మాట్లాడడం, ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ఇలా అంటుంటే నీ దగ్గర నిజం దాచి తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది విద్య. నేను మాస్టర్ని కాదన్న నిజం నీతో చెప్పాలనుంది. ఏమైంది మాస్టారు? ఏం మాట్లాడడం లేదు? ఏం లేదు. నాకు మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడుతూ సమయం గడపాలని ఉంది మాస్టారు. నేను మిమ్మల్ని కలుద్దామని అడుగుదాం అనుకున్నాను. ఈలోపు మీరే అడిగేశారు. ఎక్కడ కలుద్దాం? మా ఊరు కొండల దగ్గరున్న వ్యూ పాయింట్ దగ్గర. స్కూల్ బెల్ కొట్టగానే మీ ముందుంటాను. అలాగే, ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే విద్య, బాయ్. బాయ్ మాస్టారు. విద్య, నీకు నిజం చెప్పేయడమే మంచిదనిపిస్తోంది. టైం చూసి నీకు సాయంత్రం నిజం చెప్పేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.